మానవజాతి చరిత్ర అంటే ఒక మహాగమనం. మరి ఇది ఎప్పుడు మొదలైంది? ఈ గమనంలో కీలక అడుగు ఎప్పుడు పడింది? పరిణామ క్రమంలో మనిషి రెండు కాళ్ల మీద నడవగలిగినప్పుడా, నిప్పును నియంత్రించగలిగినప్పుడా, భాషను కనిపెట్టినప్పుడా, భగవంతుణ్ణి సృష్టించుకొని భరోసాతో కఠోర జీవితానికి ఎదురొడ్డి నిలిచినప్పుడా, వావి వరసలకు అడ్డుగీతలు గీసినప్పుడా, సహజ కోరికలను అణుచుకొని సంఘ జీవితానికి లోబడినప్పుడా, ప్రభుత్వ వ్యవస్థను ఏర్పరచుకున్నప్పుడా, అక్షరలిపితో భావితరాలకు జ్ఞాన ప్రసారదారులు తెరిచినప్పుడా, శ్రమ విభజనతో భిన్న ఉత్పత్తుల తయారీని మొదలుపెట్టినప్పుడా, వ్యవసాయాన్ని ఆరంభించి గ్రామ జీవితానికి పునాదులు వేసుకున్నప్పుడా, నగరాలను నిర్మించినప్పుడా, ఆవిరి యంత్రం కనిపెట్టి పారిశ్రామిక విప్లవాన్ని ఆరంభించినప్పుడా, బొగ్గు చమురును ఇంధనంగా వాడటం నేర్పినప్పుడా, ఖండాంతరాలకు వలసలు పోయినప్పుడా, ఇవన్నీ మనిషి మహాగమనానికి సంబంధించి మహాప్రశ్నలే. వీటికి జవాబులు చెప్పుకోకుండా మానవ చరిత్రను అర్థం చేసుకోలేం. అయినా లక్షల ఏళ్ల మానవ చరిత్రలో మహాగమన మైలురాళ్లపై, కీలక మలుపులపై కొత్త ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో అలాంటి కొత్త ప్రతిపాదన చేసిన వాళ్లలో ప్రముఖ పర్యావరణ చరిత్రకారుడు జాన్ రాబర్ట్ మక్నీల్ ఒకరు. పీటర్ ఎంగెల్కీతో కలిసి ద గ్రేట్ యాక్సిలరేషన్ అనే పేరుతో 1945 నుంచి ఇటీవలి వరకు పర్యావరణ చరిత్రను చక్కని చిక్కని భాషలో తేలికగా అర్థమయ్యే రీతిలో వివరించారు. మానవ జాతి చరిత్రను యుగాలుగా విభజించటం అందరికీ తెలిసిందే. మనుషులు వాడే పనిముట్లు, ఆయుధాలు వేటితో తయారయ్యాయన్న దాన్ని బట్టి ఒక విధమైన యుగ విభజన జరిగింది. రాతి, కంచు, ఇనుము యుగాల పేర్లు అలా వచ్చినవే. అక్షరలిపి లేనప్పటి దశను చరిత్రకు పూర్వయుగమని, రాతకోతలు తెలిసిన తర్వాత స్థితిని చరిత్ర ఆరంభ యుగంగానూ వర్గీకరించారు. ఇక భూమి చరిత్రను కూడా 19వ శతాబ్దం నుంచి ఎన్నో యుగాలుగా విభజించారు. ప్రధానంగా భూపర్యావరణంలో, జీవ పరిణామంలో చోటు చేసుకున్న మార్పుల ఆధారంగానే ఈ విభజనలు జరిగాయి. మనం ఇప్పుడు జీవిస్తున్న యుగాన్ని హాలసిన్ యుగంగా పిలుస్తారు. 11,700 సంవత్సరాల నాడు ఇది ప్రారంభమైంది. సరళంగా చెప్పుకోవాలంటే మంచు కాలాల మధ్య వచ్చిన సాధారణ ఉష్ణోగ్రతల కాలంగా దీన్ని భావించొచ్చు. ఈ సాధారణ ఉష్ణోగ్రతల వల్లే ప్రపంచంలో అనేక చోట్ల 11,000 సంవత్సరాల క్రితం వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయంతో ఆహార ధాన్యాల లభ్యత పెరిగింది. కొంత శాతం ప్రజలు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పాల్గొనకపోయినా వారికి ఇవ్వగలిగే స్థాయిలో ఉత్పత్తి జరిగేది. అట్లా కొందరికి గ్రామాలకు దూరంగా నగరాల్లో ఉండే అవకాశం లభించింది. తిండి గింజల లభ్యతల వల్లే కొందరు ఇతర వృత్తులు చేపట్టగలిగారు. ప్రభుత్వాలు కూడా అప్పుడే ఉనికిలోకి వచ్చాయి. ప్రభుత్వం అంటేనే సైన్యం, పోలీసులు, ఉద్యోగులు, ప్రభువుల సమాహారం. వీరి మనుగడకు ఆహార ధాన్యాల్లో వాటాలే కీలకం. ప్రాచీన మధ్యయుగాలతో పాటు 18వ శతాబ్దంలో ఆరంభమైన పారిశ్రామిక విప్లవం కూడా ఈ హాలసిన్ యుగంలో ఏర్పడిన వాతావరణం వల్లే సాధ్యమైంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న హాలసిన్ శాఖ ముగిసిందని, భూచరిత్రలో కొత్త యుగం ప్రారంభమైందని మక్నీల్ ప్రతిపాదించారు. దీని స్థానంలో ఆంథ్రోపసిన్ అనే యుగం మొదలైంది. ఆంథ్రోపసిన్ యుగ భావనను బాగా వాడుకలోకి తెచ్చింది నోబెల్ బహుమతి గ్రహీత పాల్ కడ్జెల్. భూ పర్యావరణంపై మనుషుల కార్యకలాపాల ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులతో దరిద్రికి చెందిన వ్యవస్థలన్నీ పెను ప్రభావాలకు లోనవుతున్నాయని కన్నన్ ప్రతిపాదించారు. జీవ మనుగడకు తీవ్ర ముప్పుగా పరిణమించిన ఈ ప్రభావాలతో భూచరిత్రలో తీవ్ర మానవ ప్రభావిత యుగం మొదలైందని, ఇది 18వ శతాబ్దం చివరిలో ఆరంభమై ఇప్పటికీ కొనసాగుతోందని కన్నన్ చెప్పారు. బొగ్గు వినియోగంతో ప్రారంభమైన ఈ యుగం ఆ తర్వాత చమురు, సహజ వాయువుల వినియోగంతో పరుగులెత్తింది. కన్నన్ తర్వాత ఆంథ్రోపసిన్ గురించి చాలా విశ్లేషణలొచ్చాయి. నిప్పు వినియోగంతోనే అది మొదలైందని కొందరు భావించారు. వ్యవసాయం, పశుపోషణల నాటి నుంచే ఆ యుగ ఆరంభాన్ని చూడాలని మరికొందరు చెప్పారు. మక్నీల్ మాత్రం 1945 నుంచి ఈ యుగం మొదలైనట్లుగా భావించాలని ప్రతిపాదించారు. బొగ్గు, చమురు, సహజ వాయువుల వాడకం 1945 తర్వాత విపరీత స్థాయిలో పెరిగిపోయిందని, దాంతోపాటుగా జనాభా పెరుగుదల విజృంభించి భూ వ్యవస్థలు చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో ప్రభావితమయ్యాయని చెప్పారు. పర్యావరణంలో అతి కీలక మార్పులన్నీ ఈ రెండింటి కారణంగానే జరిగాయి. మహాగమనానికి చోదక శక్తులుగా వీటినే ప్రధానంగా చెప్పుకోవాలి. శిలాజ ఇంధనాల వాడకం యంత్రాలు, వాహనాలకే పరిమితం కాలేదు. విద్యుత్, ఎరువులు,
ప్లాస్టిక్ లాంటివెన్నో వీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఏటా ఇంధన వినియోగాన్ని మిలియన్ చమురు టన్నుల పరంగా లెక్కిస్తారు. 1965లో అది 3,813 మిలియన్ టన్నులు ఉంటే 2015 నాటికి 12,730 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇందులో చైనా, అమెరికా వాటాలే ఎక్కువ. భారత్ వినియోగం 595 మిలియన్ టన్నులే. చరిత్ర దృష్టితో చూస్తే శిలాజ ఇంధనాల వినియోగంలో ఎక్కువ వాటాలున్న దేశాలు ఇతర దేశాలపై పెత్తనం చెలాయించాయి. ఒకనాటి బ్రిటన్ పాత్రే దీనికి నిదర్శనం. ఇప్పుడు ప్రపంచాధిపత్యం చైనా, అమెరికాలదే. శిలాజ ఇంధనాల వాడకం 2013 నాటికి 87% ఉంది. జల అణు విద్యుత్ వాటా 11% మాత్రమే. జంతు, వృక్ష శిలాజాల్లో ఇంధనం నిక్షిప్తం కావటం అనేది పెద్ద ప్రక్రియ. ఇలా ఏటా నిక్షిప్తమయ్యే ఇంధనాన్ని మించి ఎక్కువగా వాడటం 1870ల నాటికే మొదలైంది. నిక్షిప్త నిల్వలను ఖాళీ చేయటంలో చివరి దశకు వచ్చేశాం. శిలాజ ఇంధనాల వల్ల కలిగే వాయు, జల, నేల కాలుష్యాల గురించి మనందరికీ తెలిసిందే. 1950 నుంచి 2015 వరకు వాయు కాలుష్యంతో 3 నుంచి 4 కోట్ల మంది చనిపారు. ఇక చెర్నోబిల్, ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాల ప్రమాదాలతో అవి సురక్షితం కావని తేలింది. అయినా 50 చోట్ల వాటి నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న 440 కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జల విద్యుత్, సాగునీటి కోసం కట్టే డ్యాంలు ఎన్నో పర్యావరణ సమస్యలకు దారితీస్తున్నాయి. కోట్ల మంది దాకా నిర్వాసితులయ్యారు. భారత్లోని 2 కోట్ల వరకు నిర్వాసితులు ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి. కట్టిన 15 నుండి 20 ఏళ్లలోనే భారీగా పూడికలు ఏర్పడటం, దిగువ ప్రాంతాల్లో జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించటం సర్వసాధారణమైంది. సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే భూమికి చెందిన 5 ప్రధాన వ్యవస్థలు వాతావరణం, నీటి నిల్వల భాగం, జీవ ప్రాంతం, ఘనపాగం, మంచుమయ ప్రాంతం 1945 తర్వాత విపరీతంగా కకావికలమయ్యాయి. మానవ, జంతు, వృక్ష కోటి మనుగడకు హానికరంగా మారుతున్నాయి. జనాభా సంగతిని చూసినా భయానక చిత్రమే కనిపిస్తుంది. 1945లో 230 కోట్ల మంది జనాభా ఉంటే 2015 నాటికి 720 కోట్లకు చేరింది. ఈ ఏడాదికి 820 కోట్లవుతుంది. లక్షల సంవత్సరాల చరిత్రలో మానవుల జనాభా 100 కోట్లకు చేరటానికి యుగాల పాటు పట్టింది. 1800, 1820ల నాటికి ఆ సంఖ్యకు మనుషులు చేరుకున్నారు. ఆ తర్వాత 1930ల నాటికి 200 కోట్లు అయ్యారు. అంటే రెట్టింపు కావడానికి 100 ఏళ్లు పట్టింది. కానీ మరో 30 ఏళ్లలోనే 300 కోట్లకు చేరుకున్నారు. ఆ తర్వాత 15 ఏళ్లకు 400 కోట్లకు, మరో 7 ఏళ్లకు 500 కోట్లకు చేరుకున్నారు. 1950, 1955లో ఏటా సగటున 4.7 కోట్ల మంది పెరిగితే 2010, 2015 వచ్చేటప్పటికి అది 8.2 కోట్లకు చేరుకుంది. అధిక జనాభా అంటే అధిక ఆహారోత్పత్తి, అధిక ఇంధన వినియోగం, అధిక కాలుష్యం, అధిక ఆర్థికాభివృద్ధి, అధిక పర్యావరణ నాశనం, అధిక వలసలు ఇవన్నీ కలిసి 100 సంవత్సరాల పాటు సరిదిద్దలేని విధ్వంసానికి దారితీస్తాయని మనుషులు భావించలేదు. విషాదం అదే. సొంత అవసరాలు, లాభాలు, అందివచ్చిన అవకాశాలతో పర్యావరణంతో ఆడుకున్నారు. 1970ల నుంచి పర్యావరణ ప్రమాదంపై చైతన్యం కలిగిన 100 ఏళ్ల పాటు హాలసిన్ యుగంలో మనుషులు ఏర్పరచుకున్న భావాలు, సిద్ధాంతాలు విరుగుడు అడుగులను ముందుకు పడనీయటం లేదు. గరిష్టంగా వినియోగం ద్వారా ప్రకృతిని, వనరులను కొల్లగొట్టి ఆర్థికాభివృద్ధిని సాధించాలనే భావాలే హాలసిన్ యుగంలో మనుషులను శాసించాయి. ప్రముఖ ఆర్థికవేత్తలందరిది ఇదే పాట. ఏ కొలమానం నుంచి చూసినా మనుషుల కార్యకలాపాలతో భూమికి సంబంధించిన వ్యవస్థలన్నీ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. మొత్తం భూచరిత్రలోనే ఇదొక అపూర్వ దశ. మానవ చేష్టలతో విపరీతంగా ప్రభావితమైన భూ వ్యవస్థలన్నీ కలిసి మానవ కార్యకలాపాలకు అడ్డుకట్టగా మారితే అవాంఛనీయ శకం ప్రారంభమైనట్లే. ఇది అనివార్యమా అంటే కాదని చెప్పలేం. ప్రత్యామ్నాయ ఇంధనాల ద్వారా భూ వ్యవస్థలను గాడిలో పెట్టొచ్చనే అవగాహన క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు జనాభా పెరుగుదల రేటు మందగిస్తోంది. ఇంకో 50 ఏళ్లకు జనాభాలో తగ్గుముఖము కనబడుతుంది. శిలాజ ఇంధనాల శకము ముగుస్తుంది. ఈ పరిణామాల వల్ల 1945 నుంచి మొదలైన మానవ మహాగమనం మందగిస్తుంది. ఇప్పటికే కనిపిస్తున్న చిత్రం అదే. తప్పడుగులు వేస్తే మానవ గమనానికి ముప్పు రావచ్చు.